హాయ్ అండి. ఈ జీవితం భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం. ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. వాటన్నిటిలోకి మానవ జన్మ ఉత్తమమైనది. ఇంత ఉత్తమ జన్మ కలిగిన మనిషి తన జన్మ సార్థకమయ్యేలా జీవిస్తున్నాడా అంటే 90% వరకు లేదు అనే చెప్పవలసి ఉంటుంది. చిన్నినా బొజ్జకు శ్రీరామరక్ష అనుకున్నట్టుగా మన కోసం తాము బతకడమే చాలామంది జీవిస్తున్నారు. నిజానికి ఇది జీవితం కాదు, బతకటం. బతకటం అంటే ఎలాగోలా బతకటం కాకుండా అర్థవంతంగా చైతన్యవంతంగా బతకాలి. మనిషిగా మనకు ఈ జన్మ వచ్చినందుకు దీని పరమార్థం ఏమిటి అని ఆలోచించుకోవాలి. ఎవరైతే ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తరువాత కూడా వాళ్ళ జీవితకాలంలో చేసిన పనుల ద్వారా జనాల జ్ఞాపకాల్లో ఉంటారో వారి శీల సంపద, కర్తవ్యనిష్ట, నిస్వార్థ సేవల్ని గుర్తుంచుకొని వారిని గురించి ఎప్పటికీ చెప్పుకుంటారో వారి జన్మ నిజంగా చరితార్థమైనట్టే, సార్థకమైనట్టే చెప్పుకోవాలి. మనం కూడా వారి అడుగుజాడల్లో నడవటానికి ప్రయత్నిద్దాం. సమాజానికి ఉపయోగపడేంత పెద్ద పెద్ద పనులు చేయలేకపోయినా మన పరిధిలో మనకు చేతనైనంత ఇతరులకు మనం కొంతైనా ఉపయోగపడేటట్టుగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ఈ మానవ జన్మ మనకు వచ్చినందుకు మనం ఎంతో కొంత మంచి పనులు చేసి మన బతుకులను కూడా చరితార్థం చేసుకుందాం. సరేనా? మీరేమంటారు? ఉంటాను మరి. స్వస్తి.